సో శుభోదయం అందరికి. అయితే ఈరోజు వచ్చి డేటు 29 జాన్ 2026. సో బ్యాక్ ఒక బండికి అయితే మనం ఇంజిన్ వర్క్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఆ బైక్ ఏంటంటే ఈరోజు స్కూటీ జూపిటర్ BS3 మోడల్. సో అదన్నది వేరే దగ్గర బ్రేక్ డౌన్ అయింది, అంటే ఆ బ్రదర్ వాళ్ళ ఇంటి దగ్గర బ్రేక్ డౌన్ అయింది. 2 days నుంచి స్టార్ట్ అవ్వట్లేదంట. సో ఇప్పుడు వచ్చే టైము చూడండి ఒకసారి, 7:37. సో ఇక్కడ నుంచి ఒక నారాయణపూర్ అనమాట, ఇక్కడ నుంచి ఒక నియర్ 20 అవ్వచ్చు. సో అక్కడ అలాగే ఫామ్ కూడా ఉంది, మంచి ఫాము. అంటే వాళ్ళు కోళ్ళు, నెక్స్ట్ చేపల చెరువు లాంటివి ఒక ఫామ్ అయితే చేస్తాం. ఆ ఫామ్ కూడా విజిట్ అనేది ఒకసారి చేసేద్దాం. సో వెళ్ళి ఒకవేళ అక్కడ వెహికల్ అనేది స్టార్ట్ అయిపోతే బెటరే, లేదు అంటే తోసుకుంటూ రావాలి. అసలు ఏంటన్నది ఏమవుద్ది అన్నది మనం దారిలో వెళ్తూ మాట్లాడుకుందాం. సో మేమైతే 6:30కి ఆ టైంకి వెళ్తాం అనుకోండి, ఎందుకంటే మార్నింగ్ వైబ్ అనేది కొంచెం బాగుంటుంది కదా అని చెప్పి. సో వెళ్ళి చూద్దాం ఎలాగుంటుందో. 7:30 అయింది, మ్యాక్స్ వెళ్ళేసరికి ఒక 30 minutes 40 minutes అవ్వచ్చు ఐ థింక్. సో చూద్దాం అసలు ఎలా ఉందో ఏంటో దారిలో మాట్లాడుకుందాం. ఇంకా మైక్ లాంటివి ఏం లేవు. ఒకసారి వేరే రూమ్లో ఉన్నాయి, వర్క్షాప్, ఇది వర్క్షాప్, అది స్పేర్ పార్ట్స్. ఆ స్పేర్ పార్ట్స్ రూమ్కి వెళ్ళి ఏవే మన ఎక్విప్మెంట్స్ ఉన్నాయి అవి తీసుకొని. సో ఇప్పుడు మన వర్క్షాప్ అవుట్లుక్ అయితే ఇలా ఉంటుంది. బయట మన మెయిన్ రోడ్ పక్కనే ఉంటుంది మన వర్క్షాప్. సో మనం ఇప్పుడు వెళ్ళబోయే ప్లేస్కి అయితే ఈ బండిలోనైతే వెళ్తాము, హోండా సైన్. సో దీనికోసం మాట్లాడుకోవాలంటే సపరేట్గా మాట్లాడుకోవాలి భయ్య. ఎందుకంటే దీన్ని వాడినట్టు కదా మరి ఇంకా ఏ బండిని కూడా నేను వాడలే, అలా వాడామన్నమాట. లేనిపోని సర్కస్లు, మ్యాజిక్లు అన్నీ అర్థమైందా, దీనిపైనే చేసాం. నెక్స్ట్ మన దగ్గరికి ఏమైనా ఒక లూబ్రికెంట్ అన్నది కొత్తది వచ్చిందంటే, ఇంజిన్ ఆయిల్ అన్నది ఫస్ట్ ఆ బైక్లో వేసే చెక్ చేద్దాము. ఏది వచ్చినా సరే, ఏవి బండికి తగ్గట్టువి ఏ వచ్చినా సరే ఫస్ట్ అందులో వేసి చెక్ చేస్తాం. మాకు అది పర్ఫెక్ట్ అనిపిస్తే ఇంకో బండికి, కస్టమర్ల బండికి అలా వేయడం అయితే జరుగుద్ది. సో అది ఇప్పుడు 90,000 వరకు తిరిగింది. ఇప్పటి వరకు ఇంజిన్కి టచ్ కూడా చేయలేదా, క్లచ్ ప్లేట్స్ కూడా ఇప్పటి వరకు చేంజ్ చేయలేదు. ఇంజిన్ ఆయిల్, ఆయిల్ ఫిల్టర్, ఎయిర్ ఫిల్టర్, ఇంతకే దాని మెయింటెనెన్స్. మరి ఇంకా ఎక్స్ట్రా ఇంకేం చేయలేదు. దీనిపైన మార్కెటింగ్కి అదే, స్పేర్ పార్ట్స్ తేవడానికి అదే, పర్సనల్ వర్క్స్కి అదే, బండి ఎక్కడ బ్రేక్ డౌన్ అయిపోయినా అదే. దానిపైన 60-70 kilometers నుంచి వెహికల్స్ ని టచ్ చేసుకుంటూ మరి తోసుకొని వచ్చామంటే మీరు అర్థం చేసుకోండి. ఓపి కూడా హద్దు ఉంటుంది. ఓన్లే కదా వదిలేస్తుంటే నా మంచితనాన్ని చేతకాంతనంగా తీసుకుంటావా. ప్లేట్స్ కూడా చేంజ్ చేయలేదు. సో మన డ్రైవింగ్ పైన ప్రతిదీ డిపెండ్ అయి ఉంటుందిలే. అది డ్రైవ్ చేస్తాను నేను, నా పార్ట్నర్ ఇద్దరమేని పర్ఫెక్ట్ డ్రైవ్ చేస్తాం. సో దాని లైఫ్ కూడా అలా ఉంది. మొత్తానికి అయితే మనము దాదాపు ఊరి దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఎవరో బాబాయ్ లండన్కి పోతుండే, నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా అనుకోలేదు. రిపేర్ చేయించాము, ఓవరాల్ ఎంటైర్ ఇంజిన్ మొత్తం చేసాము. సో మరి ఎందుకు అది అలా వచ్చిందో ప్రాబ్లం అర్థం కావట్లేదు. ఏదో చాలా మైనర్దని. సో వెళ్ళి చూస్తే ఏంటన్నది తెలుసుద్ది. నెక్స్ట్ ఈ విలేజ్లో అయితే ఈ మార్నింగ్ వైబ్ అన్నది ఉంటుంది, అది నెక్స్ట్ లెవెల్. సో మేము 10కి 11కి వెళ్ళినా సరే బాగుంటుంది, అవుద్ది. బట్ మేము మార్నింగ్ వెళ్తే కొంచెం మనకి టైం కలిసి వస్తుంది కదా అని చెప్పి మేము 7కి అలా స్టార్ట్ అయ్యాము. వెళ్ళాక చూడాలి ఆ బండి అసలు ప్రాబ్లం ఏంటా అని చెప్పి. సో అలా కొంత దూరం వాళ్ళకి అడిగి గూగుల్ మ్యాప్స్లో మొత్తానికి ఊరి దగ్గరికి అయితే వచ్చేసాము. అలా కొంచెం మేము ఇంకా ఊరు ఫ్రంట్కి వెళ్ళిపోయాం, మళ్ళీ అక్కడ యూటర్న్ తీసుకొని మళ్ళీ లోనకి రావాల్సి అయితే వచ్చింది, వీళ్ళకి అడుక్కుంటూ. సో ఫైనల్గా అయితే మనమైతే ఊర్లోనికి అయితే ఎంట్రీ అయిపోయాము. వీళ్ళేంటంటే ఫామ్ అన్నది ఊరు లాస్ట్లో పెట్టున్నారు. సో అక్కడికైతే మనం ఇప్పుడు పోవాలి. సో ఫైనల్గా అయితే మనం ఫామ్ దగ్గరికి అయితే వచ్చేసాము. వీళ్ళ ఫామ్ పేరు వచ్చి హ్యాపీ కృషి అనమాట. వీళ్ళకి వెబ్సైట్ ఉంది, నెక్స్ట్ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. సో హ్యాపీ కృషి అని సెర్చ్ చేస్తే మీకే వచ్చేద్ది. ఇప్పుడు మనం చూస్తుంది ఏంటంటే ఇది చేపల చెరువు అనమాట. చేపలు వదులుతారు చిన్నవైతప్పుడు, అవి పెద్దవయ్యాక తీసుకొని అమ్మేయడమే, మరి ఇంకేం లేదు. సో ఇక్కడ మీరు బాతులు కూడా చూస్తుండొచ్చు. ఆ బాతులు ఎందుకురా బాబు అంటే వేసి తినేయడమే. తో పాటు వాటి నుంచి వచ్చే ఏవైతే గుడ్లు ఉంటాయో అవి ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్. బాయ్ ది మినిట్ అవుచా ఇదరా చూడాలి. ఇవన్నీ దేశే కదా ఆకాశ్, ఎక్కువ ఏం లేవు. అది ప్యూర్ దేశీ. ఇది గిరిరాజు ఎట్ అంటారు. మరి రైట్ కాదు, వచ్చాము సిరి, వచ్చాము. మరి రైట్ ఎక్కడ లేదు, వచ్చాము ఇంకా రైట్ అంటున్నా. అందుకే మిమ్మల్ని నమ్మొద్దు అంటారు ప్రజలు. మరీ ఎక్కువ ఏం లేవే, నేను ఇంకెన్నో ఎక్స్పెక్ట్ చేశాను. కానీ పెద్ద ఏరియా కానీ పర్లేదు, ఏరియా పెద్దే.
ఇదేంటి మరి ఇవి పుంజులు. పుంజులా? గిరిరాజు. యారా అబ్బాయిలు, అబ్బాయిలే కదా ఇవి. గిరిరాజు అంటే ఇలాంటిది నేను కూడా ఉంచుంటా. ఇది మాక్సిమం 4 kg ఇలాగ అవుతుంది ఒక్కొక్కటి. చూడు ఒక్కటి 4 kg అవుద్దా? సో ఇదైతే బోటు, అంతా హ్యాండ్ మేడ్ బోట్ ఇది. బాగుంది, భలే ఉంది. ఇలా ఇలా చుట్టూ అంతా తిరిగేయడమే, రప్ప 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 అంటే. ఓకే, సో ఆకాశ్ మేము ఇద్దరం అయితే వచ్చాము. సో ఇలా ఒకసారి ఫామ్ అయితే విజిట్ చేద్దామా, ఎలా ఉంటుందో ఏంటో. సో ఇప్పుడు మనం చూస్తుంటే కింద వాళ్ళు డ్రమ్స్ పెట్టి ఏదో రకంగా అయితే వాళ్ళు ఒక చిన్న పడవని చేశారు. అందులో ఏంటంటే చేపలకి ఫుడ్ వేయడం లాంటివి అందులో అయితే చేస్తారు. సో అయితే ఇక్కడ కెమెరాలు అన్నీ ఉన్నాయన్నమాట. సబ్బు ఆ సిటీ కోణ వచ్చి కుక్కడా వచ్చి కుక్కడా అంటే కోళ్ళు కదా. అదే అల్ప వచ్చి బట్ట కొడి సిటీ సరే, అక్కడైతే కోళ్ళు ఇంకెక్కువ ఉన్నాయి అంటున్నారు. ఒకసారి అక్కడికి వెళ్ళి చూద్దాం అక్కడ అసలు కోళ్ళు ఎక్కువ ఉన్నాయో తక్కువ ఉన్నాయో. ఈ సెట్ దేనికోసమో మరి క్రియేట్ చేస్తున్నారు, ఇంకేటో మొదలెడతారు. ఆవులకి ఏం తెస్తారు రేపు. ల్యాండ్ చాలా పెద్దగా ఉంది కదా. ల్యాండ్ పెద్దదే ఆకాశం. ఇదొకటి, ఇవన్నీ ఇదేంటి మరి? కదా చూద్దాం. సంథింగ్ ఎక్సైటెడా? ఇది ఏంటో ఉంటుందా? ఇదేంటి ఆకాశం? బుడగలు వస్తుంది. సో ఇప్పుడు మనం చూస్తుంది అయితే నాచు అంటే RRRలో ఉండే నాచు కాదు, ఇది జస్ట్ నాచు. దీన్ని ఇంగ్లీష్లో మాస్ అని అంటారు అనమాట. సో దీన్ని ఏ విధంగా యూజ్ చేస్తారంటే చేపలకి ఫుడ్ వేయడానికి అయితే ఉపయోగిస్తారు. సో ఆ పర్పస్ మీద అయితే ఇదైతే కట్టడం అయితే జరిగింది. సో ఆ బ్రదర్ కూడా బెంగళూరులో ఉంటారు. సో పర్లేదు, కొంచెం అడ్వాన్స్డ్ కట్టున్నారు. నేను ఇంకేదో అనుకున్నా కానీ పర్లేదు, అడ్వాన్స్డ్గానే కట్టున్నారు. సో ఇదనమాట, అదైతే నాచు. ఒక్కోదారు ఒక్కడు ఉంది, ఇక్కడే ఉన్నాయి చూడు, మళ్ళీ ఇక్కడే పెట్టినారు. ఇలాంటి లైఫ్ బాగుంటుంది ఆకాశం, హ్యాపీగా పీస్ఫుల్గా. లైఫ్ చాలా ఇష్టం, కానీ ఇంత ప్లేస్ మనకు ఉండదు కదా. సో అది ఇవేంటి ఆకాశం? బాతు పిల్లలు కావాలా మరి? బాతు పిల్లలు ఇక్కడ ఎందుకు ఉన్నాయి మరి? ఒక్కో దగ్గర ఒక్కో సెటప్ ఉంది అయితే మొత్తానికి. ఓకే, ఇదేంటో మన అర్థం కావట్లేదు. ఇదంతా అగ్రికల్చర్ ఫార్మింగ్ కాదు ఇదంతా. మొత్తం టమాటో, ప్యాజో, ఆలు దగ్గరికి వెళ్ళిపోద్ది. అయినా కోళ్ళకి ఇంత గట్టిగా వేయాలి షెడ్. సేఫ్టీ ఉండాలి కదా. ఎవరు మనుషులతో వదిలే కానీ ఇక్కడ కుక్కలు నక్కలు ఉంటాయి కదా. ఇదేంటి ఇది? ఓ, ఇందులో చాలా ఉన్నాయిరా. చూడండి ఇదే ప్యూర్ దేశీ. చూసావా కోడి? చూసావా? ఫార్మ్ కోడి. మనము చిన్న చిన్న పిల్లలు వస్తుంది, అది పెంచితే ఇలాగ అవుతుంది పెద్ద అయితే. అది ఇది కావాలా అది పుంజు కావాలా? గడ్డం ఉంది లేదా? ప్రతి ఒక్క కోడి అలాగే అవుతుంది అది. అచ్చా, ఇంచుమించు ఒక 20-20కి ఎక్కువ ఉంటాయి కదా. సో ఈ బ్రదర్ వాళ్ళు అయితే కరెంట్ పెట్టినారు. నేను పడితే బ్లాస్ట్ అయ్యే సీన్ లేదు, కానీ అంతా ముల్లంగి. ఇదో రకమైన స్మెల్ రా. అప్పుడు స్కూల్లో వేస్తే ఈ చక్రాలు చేసి బయటికి ఇంపేటోళ్ళు. ముల్లంగి అంటే ఇలా చక్రం చేస్తే కిలోమీటర్ వెళ్తుంది. అంటే మా స్కూల్లో అవి ఏంటంటే రౌండ్ కోసేటోళ్ళు. చూడండి, జాంకాయలే. కానీ తీయొద్దు, మనం ఏ పని మీద వచ్చాం ఆ పని చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూసుకుంటా. సో మన మీద ఉన్న అభిమానం, ఆప్యాయత అలా ఇచ్చాలి 2. ఏం యాక్టింగ్ చేసినావురా కౌశిక్? ఏం యాక్టింగ్ చేసినావురా కౌశిక్?
ఇదే అడిగి తీసుకోవద్దు సప్పట ఒడియాలు అంటారు సప్పట. బాయ్ నువ్వు తవాలు తీ బాయ్, చాలా ఘోరంగా ఉంది బ్లాగింగ్కి. ఇదేంటి ఇదేంటో మరి సప్పట ఇవిరా ఏంటంటారు తెలుగులో? సప్పటాలు కాదురా, ఏటి కుంగుడికాయలు కదా. ఇదేం కుంకుడు చూడు ఇక్కడ పెద్దగా ఉంది, అదేం కావాలా మనకి అంత నాలెడ్జ్. ఓ సపోటా, ఓకే రైట్ సపోటా. దట్ ఐ థింక్ వాటో వాట్. ఓకే గుడ్. అయితే ఇక్కడ ఇవి కూడా అవుతాయి పండేస్తే. అవుతుంది, పండిస్తే భూమి అనేది ప్రతిదీ ఇస్తుంది. అన్ని అవ్వు కదా, కొన్ని కొన్ని ప్లేసెస్ లో కొన్నిటికి కొన్ని. అందుకే ఇల్లు ఇప్పుడు యాపిల్స్ అంతా హైబ్రిడ్ కాకేసు. హైబ్రిడ్ వల్లే ఇంత చిన్న చెట్లు పనసకాయలు అయిపోతుంది. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతుంది. చల్లో పట్టెలో పడిపోయిందిరా, పట్టెలో కింద పడిపోయింది, అది తెగిపోయిందిరా. అడిడో నడుస్తుంది, ఎక్కడ ఇటో పట్టుకెళ్తున్నారు. ఇది పెసర మినుములు వేస్తున్నారు చూడు, మనసడి ఎట్లేదు. అదేంటి చెరువా? అది ఏదో పెద్ద ఒక డ్యామ్ లా ఉంది అటువైపు. వెళ్దాం అయితే పని అయిపోయిన తర్వాత. ఈ పని అయ్యాక వెళ్దాం. మనం రోడ్ కావాలి సార్, ఏంటి రోడ్డు కావాలా? రోడ్డేని, రోడ్డు ఉంది అక్కడ అటువైపు ఉన్నది కదా, మనం అక్కడ చూడలేదు, పెద్ద చెరువులా ఉంటుంది, అదే అయి ఉంటుంది. సో ఈ ప్రెజెంట్ ఈ బ్రదర్ వాళ్ళు అయితే ఇదొకటి ఈ ఇంట్లో అయితే మొత్తం వాళ్ళ బిల్డింగ్ సెంటర్, నెక్స్ట్ వాళ్ళ వీళ్ళకి అంటే ఈ కోళ్ళకి వీళ్ళకి వాళ్ళకి వేసే ఫుడ్ ఐటమ్స్ అన్ని సరే అక్కడే పెడుతున్నారు, స్టోర్ చేస్తారు. ఫ్లూట్ రకం ఉంది. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఓ ఫ్లూట్ రా, ఎందుకన్నా నొల ఎటు నుంచి చూస్తావు? నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది, నేను ఫీల్ అవుతాను. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. ఫ్లూట్ కాదులే భయ్యా, ఇదేంటో తెలుసా? ఏంటి చెప్పు. అర్థం కాలే, అందువల్ల ఫ్లూట్ అన్నాం కదా. ఏమో నాకు తెలీదు. అన్నయ్య కదా పర్వాలేదు అనుకుంటా ఉంటే బాగా ఓవర్ చేస్తున్నాడు. ఇటు నుంచి దారి మొత్తం దానా ఉండు, లోన చూపిస్తున్నారు కదా. తౌడు ఇది, ఆవులే లేవు కదా ఇక్కడ. తౌడు ఇక్కడ ఇవన్నీ చేపలకి మినీ మిల్లి కావాలి ఇది లేదా. సో ఫుడ్ అన్నది దీనిలో వేస్తే వాళ్ళకి ఇవ్వడానికి అనమాట, ఇవ్వడానిక. ఇది కూడా పిండి. సో ఇదైతే వాళ్ళ మొత్తం ఏమి వెళ్ళాలన్నా సరే ఐటమ్స్ ఇక్కడ నుంచే వాళ్ళు బిల్ చేస్తారు, సప్లై చేస్తారు. నెక్స్ట్ అన్నీ ఇక్కడి నుంచే. ఇది కూడా వాళ్ళైతే పాలు అయితే వేస్తున్నారు. సో ఓకే పర్లేదు. అంతా దానా, ఏదో దానా అని కాదు, ఏదో ఫుడ్ ఐటమ్స్ అవన్నీ బస్తాలని. ఇదొక స్టోరేజ్ కమ్ము స్టోర్ చేస్తున్నారు, ప్లస్ సప్లై కూడా ఇక్కడ నుంచి అవుతుంది. సో ఇక్కడ నుంచి ఒకసారి వ్యూ చూసేద్దాం. మనం అక్కడికి వెళ్ళాము, అక్కడ నుంచి ఇలా వచ్చి ఇటు నుంచి వచ్చాం. సో ఇవైతే వాళ్ళ ప్రైసెస్, నాకు కూడా తెలీదు. నాకు వచ్చు కదా. మరి ఇక్కడ మనకి ఉడియా అంటే మాట్లాడడమే పెద్ద మేనేజ్మెంట్ ఉడియా వచ్చు, మళ్ళీ ఇందులో చదవడం ఒకటే. అదైతే కాని పని. సో మా ఆకాశ్ గడికి అయితే వచ్చే ఉడియా. సో ఈ బండికి అయితే ఇంజిన్ వర్క్ అయితే చేసాము, బట్ మరి ఎందుకు స్టార్ట్ అవ్వట్లేదో తెలియట్లేదు, ఒకసారి చూడాలి. कितने दिन है भाई, कितने दिन है स्टार्ट है 9 है सर 8 से रेडी మూర్తి గారు. ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. కలియాక అచ్చా. సో ఓకే, ఇది ఏంటన్నది ఒక 10 minutes తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం.
అంతవరకు సెలవు. తుమ్గా తంగాగా అవుచు నా తెలుగు మాకు తిన్నావా బెలియో? ఎందుకండి అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? అక్కడ చూసాం అదేరా, కానీ వాటర్ ఏం లేదు. సో ఇది ఇక్కడ నుంచే మన సైడ్కి వాటర్ వస్తుందా? అచ్చా, మన అక్కడ బగలటి డ్యామ్ ఉంటుంది కదా, అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ స్టోర్ చేస్తారేమో, మళ్ళీ ఇక్కడ నుంచి మన సైడ్కి వస్తుంది. ఈ గేట్సా? సో ఇలాగ ఉంది గాయస్ మొత్తానికి వ్యూ అయితే. సాగరం, సాగరం ఈయన పేరే సాగరమా? సాగరం అంట, సాగరము, ఇదే సాగరము. సో అలా ప్రకృతి ఒడిలో ప్రకృతి అందాలను చూసి కాసేపు మైండ్ రీఫ్రెష్ చేసి అలా మన ప్రయాణం అయితే సాగింది. సో ఆ స్కూటీ మ్యాటర్కి వస్తే, స్కూటీలో అయితే పెద్ద మేజర్ ప్రాబ్లం అయితే ఏం లేదు. జస్ట్ ఒక స్పార్క్ ప్లగ్ అయితే చేంజ్ చేసి కానీ బైక్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఇకపై మరి ఏం ప్రాబ్లం అయితే రాదు. సో అక్కడతో అది విడిచిపెట్టి మొత్తానికి మనము ప్రయాణం అయితే సాగింది. ఇటు మీరు చూసుకుంటే అదంతా కొండలు ఉన్నాయా, ఆ పెద్ద కొండ ఏదైతే ఉందో అదైతే మహేంద్రగిరి అనమాట. సో ఇక్కడ నుంచి చాలా తక్కువ డిస్టెన్స్ అయితే ఉంటుంది. సో ఇకపై మన ఛానల్లో డైలీ వ్లాగ్స్ లేదా పర్సనల్ ట్రిప్స్ లేదా ఇలాంటి వర్క్షాప్ వీడియోస్ ఏమైనా సరే అప్డేటెడ్గా ఉంటాయి. సో ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు మా కస్టమర్స్కి అలానే మా వ్యూవర్స్కి చాలా థ్యాంక్స్ తెలుపుతూ ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ.